చందమామ కథ సాహసుడు. గొప్ప గొప్ప రాజులు పాలించిన ఉజ్జయిని నగరాన్ని ఒకప్పుడు నీతి పాటించని ఒక రాజు పాలించాడు. అతడు అసమర్థుడు కూడా. అతని దుర్మార్గానికి సహించలేక ప్రజలలో గట్టివాళ్ళు నాయకత్వం వహించి రాజు మీద తిరుగుబాటు లేవదీశారు. ప్రజల ఆగ్రహానికి వెరచి దుష్టుడైన రాజు ఉజ్జయినిని విడిచిపెట్టి పారిపోయాడు. ఉజ్జయిని సమీపంలో నర్మదా నది ప్రవహిస్తుంది. నర్మదకు ఆవతలి ఒడ్డున రాజమార్తాండు పాలించేవాడు. రాజ్యభ్రష్టుడైన ఉజ్జయిని రాజు రాజమార్తాండుని శరణుజొచ్చాడు. అయితే రాజమార్తాండు ఉజ్జయిని రాజు దుర్మార్గాన్ని తలచక అతనికి కలిగిన ఆపదను మాత్రమే చూసి జాలిపడి ఉజ్జయినిని తన సేనలతో జయించడానికని సిద్ధపడ్డాడు. ఈలోపుగా ఉజ్జయినిలో ప్రజారాజ్యం ఏర్పడింది. దేశంలోని పెద్దలు, పిన్నలు, యువకులు, యోధులు కొత్త ప్రభుత్వాన్ని గట్టిగా బలపరిచారు. అక్రమమైన శాసనాలు రద్దయ్యాయి. వృత్తి వాణిజ్యాలు సక్రమంగా అధికారుల ఒత్తిడి లేకుండా సాగాయి. ప్రజలకు చోరభయము, ప్రాణభయము లేకుండా పోయింది. తమకొక కొత్త జీవితం ప్రారంభమైనట్లుగా ప్రజలు సంతోషించారు. ఈ సమయంలో రాజమార్తాండు యుద్ధయత్నాలను గురించి ఉజ్జయినికి వేగుల ద్వారా వార్త తెలిసింది. దేశ పరిపాలనకు ఎన్నుకోబడిన వృద్ధులు, వారికి తోడుగా ఉన్న మధ్య వయస్కులు ఈ వార్తని విని కంగారు పడ్డారు. ఉజ్జయినికి సైనిక బలం చాలా కొద్దిగా ఉంది. చూడగా రాజమార్తాండు యుద్ధంలో ఆరితేరినవాడు. సైనికులను ఆయత్తం చేయటానికైనా ఉజ్జయిని ప్రజలకు వ్యవధి లేకపోయింది. రచ్చపట్టులో బహిరంగ సభ జరిగింది. యువకులంతా సభకు హాజరయ్యారు. ఉజ్జయిని రక్షించబడాలి అనే నినాదాలు మిన్నుముట్టాయి. ఉజ్జయినిని ఎవరు రక్షిస్తారు? ఎలా రక్షిస్తారు? ఉపాయం చెప్పగల వాళ్ళు ముందుకు రండి అని అడిగారు పెద్దలు. యువకులలో నుంచి విక్రముడు అనేవాడు ముందుకు తోసుకొని వచ్చి 20 మంది యోధులను నాకివ్వండి, నేను ఉజ్జయినిని రక్షిస్తాను అన్నాడు. ఈ మాట విని అందరూ ఆశ్చర్యపోయారు. 20,000 మంది ఆరితేరిన సైనికులను ఈ విక్రముడు 20 మంది యోధులతో ఎలా ఎదిరిస్తాడు? ఎలా సాధ్యమవుతుంది? ఈ ప్రశ్నకు విక్రముడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఉజ్జయినికి రాజమార్తాండు సైన్యాలు రావటానికి ఒకే ఒక్క మార్గం ఉంది. అది నర్మదా నదిపై గల వంతెన. ఆ వంతెన పైన ఒకడి వెనుక ఒకడు మాత్రమే నడవగలరు. ఈ వంతెనను రాజమార్తాండుని సైనికులైన ఒక్కొక్కడే దాటాల్సి ఉంటుంది. వంతెన మీది స్తంభాల చాటున మన యోధులు నిలబడినట్లయితే ఒక్క పురుగు కూడా దాటి రాకుండా కడతేర్చవచ్చు. ఈ లోపుగా అవసరమైతే ఈ యోధులే వంతెనను కూడా పడగొట్టవచ్చు. కనుక రాజమార్తాండు సైనిక బలాలు చూసి మనం విరువనవసరం లేదు అన్నాడు. ఈ మాటలకు అందరూ హర్షించారు. అప్పటికప్పుడే 20 మంది యువకులు విక్రముడి వెంట వెళ్ళటానికని ముందుకొచ్చారు. వీరికి కత్తులు, గండ్రగొడ్డళ్ళు ఇచ్చి విక్రముడు సాధ్యమైనంత వేగంగా నర్మదా తీరానికి చేరుకున్నాడు. వంతెన స్తంభాల చాటున తాము నిలబడటానికి వారు ఏర్పాట్లు చేసుకున్నారు. వంతెన మీద నడిచే వారిని వీరు సులభంగా వధించగలరు, కానీ నడిచే వారికి మాత్రం ఈ యోధులు చిక్కటానికి సావకాశం లేదు. సూర్యోదయం అవుతూనే రాజమార్తాండు సైనికులు కొయ్య వంతెన దాటడానికి ప్రారంభించారు. వంతెన మీద అందరికన్నా మొదట నిలబడ్డవాడు విక్రముడు. ముందు వంతెన ఎక్కి వచ్చే వారిని విక్రముడు తన కత్తికి బలిచేయి సాగాడు. రాజమార్తాండుని సైనికులు నివ్వెరపడి ఈ అదృశ్య మృత్యువుని అర్థం చేసుకోలేకపోయారు. దానిని అన్వేషించటానికి ముందుకు వచ్చి వారు కూడా విక్రముడి కత్తికి బలి అయినారు. మిగిలిన వారు బెదిరి వెనక్కి తిరిగిపోయారు. ఈ వార్త వినగానే రాజమార్తాండు నిర్ఘాంతపోయాడు. వంతెన మీద రహస్యంగా దాగి తన సైనికులను పొట్టనబెట్టుకుంటున్న యోధుల ఆట కట్టించటానికి అతను ఎన్నో ఉపాయాలు ఆలోచించాడు. నది ఈదడానికి, చిన్న చిన్న తెప్పల మీద నది దాటడానికి చాలామంది సైనికులు యత్నించారు. కానీ సగం దారిలో ఉండగానే
అవతలి గట్టున ఉండే చెట్ల చాటు నుండి పొదల చాటు నుండి బాణాలు వచ్చి వారిని నదికి బలి ఇచ్చినాయి. వంతెనను రక్షించే యోధుల పరిస్థితి కూడా ఏమంత క్షేమంగా లేదు. ఎందుచేతనంటే రాజమార్తాండుని సైనికులు చనిపోయిన వారి శవాలను అడ్డుపెట్టుకోవటంతో యోధుల కత్తివేట్లు తప్పించుకొని వంతెన మీద కొంత దూరం ముందుకు పోగలిగారు. స్తంభాల మాటున ఉన్న యోధులలో కొందరికి మట్టుకి దెబ్బతీయగలిగారు వారు. రాజమార్తాండుడి సైనికులు ప్రాణాలను లక్ష్య పెట్టక ముందుకు ఉరికినట్లయితే వంతెన వారి వశం కాక తప్పదని విక్రముడు గ్రహించాడు. రాజమార్తాండు తన సైనికుల ప్రాణాలను లక్ష్య పెట్టేటట్లుగా లేడు. గండ్రగొడ్డలతో వెనక నుంచి వంతెనను పడగొట్టరమ్మని, వంతెన పడిపోయేటప్పుడు వెనక వారిని వెనక నుంచే వెళ్ళిపోమ్మని విక్రముడు తన అనుచరులకు ఆజ్ఞ ఇచ్చాడు. విక్రముడు తప్ప మిగిలిన వారంతా వంతెనను ధ్వంసం చేస్తూ తీరా అది విరిగి పడే సమయానికి అవతలి ఒడ్డుకు చేరుకోసాగారు. కొద్దిసేపట్లోనే దాదాపుగా వంతెన అంతా విరిగిపడి నర్మదాలో కొట్టుకుపోయింది. విక్రముడు తప్ప మిగిలిన వారంతా ఆవలి ఒడ్డుకు చేరుకున్నారు. రాజమార్తాండుడి భటులు విక్రముణ్ణి ప్రాణాలతో పట్టుకున్నారు. ఖైదీల శిబిరానికి పట్టుకుని పోయారు. ఆ రాత్రి రాజమార్తాండు ముఖ్యులైన అతని అనుచరులు గుడారాల మధ్య చలిమంట చుట్టూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి భటులు విక్రముణ్ణి పెడరెక్కలు విరిచి కట్టి తెచ్చారు. ఆ మంటల కాంతిలో విక్రముడి అవతారం దేదీప్యమానంగా కనిపించింది. నేను పిరికి పందను కాను, పారిపోను. నన్ను పెడరెక్కలు విరిచి కట్టనవసరం లేదు. నా చేతులు వదిలించండి అన్నాడు విక్రముడు. స్తంభం చాటున ఉండి సైనికులను సంహరించిన నీవు సూర్యుడివి ధీరుడివి ఎట్లా అవుతావు అన్నాడు రాజమార్తాండు పళ్ళు కొరుకుతూ. అధర్మయుద్ధానికి నియమాలేమిటి అన్నాడు విక్రముడు. నాదా అధర్మయుద్ధం అన్నాడు రాజు. అవును, ముమ్మాటికి మీరు మా మీద యుద్ధం ప్రకటించలేదుగా అన్నాడు. అరాజక దేశం మీద యుద్ధం ప్రకటించేదేమిటి? మా దేశానికి ప్రజలే రాజులు, మాది ప్రజారాజ్యం అన్నాడు విక్రముడు. ప్రజారాజ్యం ఒక రాజ్యం కాదు, అది నిలబడదు అన్నాడు రాజు. మేము మా రాజ్యాన్ని నిలబెట్టుకుంటాం. నా చేతులు విప్పించండి, నేను మీతో మాట్లాడాలి అన్నాడు విక్రముడు. రాజమార్తాండు అతని చేతులు విప్పించి పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. నేను మీ దేశాన్ని క్షణంలో నాశనం చేస్తాను. నీ వంటి పిరికి పందలు నాకు లక్ష్యం కాదు. మీకొక రాజు ఏర్పడేదాకా మీదొక రాజ్యమని నేను గుర్తించను అన్నాడు రాజమార్తాండు. మా దేశంలో నా వంటి యువకులు, నన్ను మెచ్చిన వారు ఎంతోమంది ఉన్నారు. వారు మా రాజ్యాన్ని తమ ప్రాణాలతో కాపాడుతారు. వారి సాహసం ఎటువంటిదో మీకు మచ్చు చూపిస్తాను అంటూ విక్రముడు తన ఎడమ చేతిని గభీమని మంటలలోకి చాచాడు. క్షణంలో అతని చెయ్యి కాలసాగింది. అయినా విక్రముడు తన చేతిని వెనక్కు తీయలేదు. కాలుతూ ఉన్న చేతికేసి చూస్తూ విక్రముడిలా అన్నాడు. మేము సాహసులం. చిత్రహింసలు చేసినా మీరు మమ్మల్ని జయించలేరు. మేము మా ప్రజారాజ్యాన్ని కాపాడటానికి ఎంత త్యాగమైనా సరే చేస్తామన్నాడు. విక్రముడి సాహసానికి నిశ్చలత్వానికి రాజమార్తాండు అచ్చెరు అందాడు. విక్రముణ్ణి విడుపు చేసి రాజమార్తాండు మరునాడే గుడారాలెత్తి తన సేనలతో సహా మరలిపోయాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1953 ఆగస్టు నెల చందమామలో వచ్చింది. రచయిత వై రత్నాభాయ్ గారు. ఇక ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.